హాయ్ అండి అందరికీ. ట్రై మెథడాలజీకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అనేటటువంటివి చూద్దామండి. మనకి రివిజన్లా అనిపిస్తుంది ఎగ్జామ్కి వెళ్ళే ముందు. భారతీయ విద్యా విధానంలో విషయతంత్ర పరీక్షలు ప్రవేశపెట్టాలని సూచించిన వారు ఎవరు? విషయతంత్ర పరీక్షలు ప్రవేశపెట్టాలని సూచించిన వారు ఎవరు? ఎవరంటే బ్లూమ్స్. నెక్స్ట్ వన్, 50% నుంచి 40% వరకు విషయతంత్ర ప్రశ్నలు ఉండాలి. 50% నుంచి 40% వరకు విషయతంత్ర ప్రశ్నలు ఉండాలి అని సూచించిన కమిషన్ ఏది? సెకండరీ విద్యా కమిషన్. నెక్స్ట్ వన్, గణితం అంటే ఇష్టము ఆసక్తి ఉన్న కొందరు కలిసి చర్చలు జరిపేటటువంటి చోటిని ఏమంటారు? గణితం అంటే ఇష్టము ఆసక్తి ఉన్న కొందరు కలిసి చర్చలు జరిపే చోటును ఏమంటారు? గణిత క్లబ్బు. నెక్స్ట్, గణితం అంటే పరిమాణ శాస్త్రం అని నిర్వచించినది ఎవరు? అరిస్టాటిల్. ఎవరండి? అరిస్టాటిల్. గణిత శాస్త్రంలోని మొత్తం విద్యా ప్రమాణాలు ఎన్ని? సాంఘిక శాస్త్రంలోని మొత్తం విద్యా ప్రమాణాలు ఎన్ని? సాంఘిక కానీ విజ్ఞాన శాస్త్రం కానీ ఎందులోనైనా సరే మనకి మొత్తం విద్యా ప్రమాణాలు 6 ఉంటాయి. కానీ గణిత శాస్త్రంలో మొత్తం విద్యా ప్రమాణాలు ఎన్ని అంటే 5 ఉంటాయి. గణిత శాస్త్రంలో మాత్రం మనకి 5 విద్యా ప్రమాణాలు ఉంటాయి. ఈ విద్యా ప్రమాణాలు వేరు, ఆ విద్యా ప్రమాణాలు వేరు. మళ్ళీ అంటే దేనికి అవే. సోషల్ విద్యా ప్రమాణాలు వేరు, సైన్స్ విద్యా ప్రమాణాలు వేరు. ఓకేనండి. నెక్స్ట్ వన్, యథార్థాలు నియమాలు సూత్రాలు రుజువు చేయబడతాయి. యథార్థాలు నియమాలు సూత్రాలు ఇవన్నీ కూడా ఎక్కడ రుజువు చేయబడతాయి అంటే సైన్స్ ప్రయోగశాలలో. ఎక్కడండి? సైన్స్ ప్రయోగశాల. పాఠ్య పుస్తకాలు అందించలేని జ్ఞానాన్ని ఇవి అందిస్తాయి. అవి ఏంటండి? అవి సైన్స్ మ్యూజియం. నెక్స్ట్, పని అనుభవం కలిగించేటటువంటి ప్రక్రియలు కలిగి ఉండేది సైన్స్ సంఘము. భావి శాస్త్రవేత్తలుగా తయారు కావడం అనేది సైన్స్ ప్రదర్శన. నెక్స్ట్ వన్, దృక్పథాలని ఒక విలువగా సూచించినటువంటి శాస్త్రవేత్త ఎవరు? మున్నిక్. డాటా అనేటటువంటి గ్రంథాన్ని రచించినది ఎవరు? యూక్లిడ్. చేయడం మరియు అనుభవం ద్వారా నేర్చుకోవడం అనేది ప్రాజెక్టు పని. నెక్స్ట్, విద్యార్థి సృజనాత్మక వివరాలు సంకలనం చేసేది. విద్యార్థి యొక్క సృజనాత్మకమైనటువంటి వివరాలు అంటే వారి యొక్క ప్రతిభ, నైపుణ్యాలు, సృజనాత్మక అంటే వాళ్ళు ఏం తయారు చేసినా ఒక మంచిది గేమ్ రాశారు, అది పోర్ట్ఫోలియోలో పెడతారు. ఇవన్నింటినీ అంటే ఒక పోర్ట్ఫోలియో అంటే ఏంటంటే ఒక పత్రాల యొక్క సమూహం అన్నమాట. వాళ్ళు ఒక మంచి గేయాన్ని రాసిన, ఒక కవితని రాసిన, ఒక పద్యాన్ని రాసిన, వాళ్ళ ప్రతిభకు సంబంధించి ఎటువంటిది ఏమి చేసినా సరే ఆ పేపర్ ఉంటుంది కదండి, ఆ పేపర్ యొక్క పత్రాల యొక్క సంకలనమే, ఆ పేపర్ల యొక్క సంకలనమే పోర్ట్ఫోలియో అన్నమాట. నెక్స్ట్, విద్యార్థి యొక్క ఉద్వేగాలను సంకలనం చేసేది అనెక్టోడల్ రికార్డ్. దీన్నే సంఘటన రచనా పత్రావళి అంటారు. విద్యార్థి ఒక సంఘటన పట్ల తను ఎలా ప్రవర్తించాడు, తన కోపము, భావోద్వేగాలన్నమాట, ఉద్వేగాలను తెలియజేసి వాటిని సంకలనం చేసేటటువంటిది ఏంటంటే అనెక్టోడల్ రికార్డ్. నెక్స్ట్, పిల్లల దినచర్యకు సంబంధించినది ఏది? పిల్లల యొక్క దినచర్యకు సంబంధించినది పిల్లల డైరీ. ఇది విద్యార్థుల యొక్క అనుభూతులని సంకలనం చేస్తుంది. ఓబీబీ ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ను సిఫార్సు చేసినటువంటి కమిటీ ఏది? ఓబీబీ అంటే ఆపరేషన్ బ్లాక్ బోర్డుని సిఫార్సు చేసిన కమిటీ ఏది అంటే NPE 86. సమస్య అనేది జవాబుకు కావలసిన ప్రశ్న అని అభిప్రాయపడిన వారు బైనింగ్.
పాఠశాల ఒక ప్రయోగశాల అని, పాఠశాలే ఒక సాంఘిక ప్రయోగశాల అని అభిప్రాయపడిన వారు ఎవరంటే ఫ్రోబెల్. పాఠశాల ఒక సాంఘిక ప్రయోగశాల అని అభిప్రాయపడిన వారు ఫ్రోబెల్. సంఖ్యలను ఆరోహణ క్రమం నుండి అవరోహణ క్రమంనకు అమర్చడం ఏ గణిత విద్యా ప్రమాణాన్ని సూచిస్తుంది? కారణాలు నిరూపణలు అనేటటువంటి రెండవ విద్యా ప్రమాణాన్ని సూచిస్తుంది. మ్యాథ్స్లో ఏ సబ్జెక్ట్కి ఆ సబ్జెక్టే విద్యా ప్రమాణాలు మారిపోతాయి. ఆల్రెడీ చెప్పాను కదండి. ఏ టాక్సానమీ ఫర్ లెర్నింగ్, టీచింగ్ అండ్ అసెస్సింగ్ ఏ రివిజన్ ఆఫ్ బ్లూమ్స్ టాక్సానమీ. గ్రంథ రచయితలు ఎవరు అంటే రివిజన్ ఆఫ్ బ్లూమ్స్ టాక్సానమీ నుంచి, అంటే బ్లూమ్స్ టాక్సానమీ ఉంది కదండి, దాన్నే ఒకసారి రివైజ్ చేశారనమాట. చేసి రచించారు ఎవరంటే క్రాత్హాల్ మరియు అండర్సన్. నెక్స్ట్, అరబ్బీ భాషలోకి సింధ్ హింద్ అనే పేరుతో అనువదించబడినటువంటి గ్రంథం ఏది? అరబ్బీ భాషలో ఫస్ట్ లెసన్ మనకి మ్యాథ్స్లో బ్రహ్మస్ఫుట సిద్ధాంతం. ఆల్రెడీ మీకు గ్రంథాలు రచయితలు ఆల్రెడీ మీకు PDF ఇది ఇచ్చానండి వీడియో. నెక్స్ట్, సంఖ్యారాశుల మాపనాల విజ్ఞానమే గణితము. అని చెప్పింది ఎవరంటే బెల్. గణితం అంటే పరోక్ష మాపనం. పరిమాణ శాస్త్రం అన్నది అరిస్టాటిల్. గణితం అంటే పరోక్ష మాపనం అన్నది ఎవరంటే అగస్ట్ కోమ్టే. విద్యార్థికి సంబంధించిన ఏ విషయానికైనా తగిన స్థాయిని నిర్ధారించేటటువంటి సంఖ్యా విలువని ఏమంటారంటే మాపనం అంటారు. విద్యార్థులు అసాధారణ ప్రవర్తన ఒక ప్రత్యేక సందర్భంలో అతను ప్రవర్తించేటటువంటి తీరును నమోదు చేసే మూల్యాంకన పరికరం ఏది అంటే అనెక్టోడల్ రికార్డ్. దీన్నే సంఘటనా పత్రావళి అంటారు. అసాధారణ ప్రవర్తన, సాధారణ కాదు అసాధారణ అంటే తన యొక్క కోపం, మామూలు సాధారణమైతే కోపము ఇలాంటివి ఎటువంటి భావోద్వేగాలు ఉండవు. అసాధారణమైన టైంలోనే అతని యొక్క భావోద్వేగాలన్నీ కూడా బయటకు వచ్చేసి ఒక ప్రత్యేక సందర్భంలో అతను ప్రవర్తించేటటువంటి తీరు, కోపము, బాధ, భయము ఇలాంటివి ఏవైనా ఇటువంటి భావోద్వేగాలైనా సరే బయటికి కనిపిస్తాయి. అవి అన్నీ కూడా ఎక్కడ నమోదు చేస్తారు అంటే సంఘటన రచనా పత్రావళిలో నమోదు చేస్తారు. నెక్స్ట్, పరిసరాల విజ్ఞానం 1 అండ్ పరిసరాల విజ్ఞానం 2లుగా వేరు చేసి బోధించాలని ఎవరు చెప్పారు? ఈ రెండింటిగా వేరు చేసి బోధించాలని చెప్పింది ఈశ్వరీబాయి పటేల్ కమిటీ. రెండు వేరువేరుగా బోధించొద్దు అని చెప్పింది. నెక్స్ట్, వేరు చేసి బోధించాలి అని చెప్పింది, రెండు కలిపి బోధించొద్దు అని చెప్పింది. అయితే దీనికి వ్యతిరేకంగా రెండింటిని కలిపి బోధించాలి అని చెప్పింది ఎవరంటే NCF 2005. ఎందుకంటే ఇప్పుడు పరిసరాల విజ్ఞానం 1 అండ్ 2 రెండు కలిపేసే EVS అని మనం చెప్పేస్తున్నాం. ఈ EVSని బోధించాలని చెప్పింది ఎవరంటే NCF 2005. అంటే రెండింటిని కలిపి బోధించాలని చెప్పింది. సాంఘిక శాస్త్ర బోధనలో గ్లోబులు అనేటటువంటివి ప్రధానమైనవి. నెక్స్ట్, ప్రాక్టికల్ కరికులం స్టడీ అనే గ్రంథాన్ని రచించినది ఎవరంటే డగ్లస్ అండ్ బార్నిస్. నెక్స్ట్ వన్, పాఠశాల సమాజానికి లఘు స్వరూపం. పాఠశాల అనేటటువంటిది సమాజానికి ఒక లఘు స్వరూపము అని చెప్పినది ఎవరంటే జాన్ డ్యూయి. ఓకేనండి. నెక్స్ట్ వన్, కరికులంలో 10 మార్గదర్శక సూత్రాలను సూచించింది ఎవరంటే NPE 1986. సవరించిన పాఠ్య ప్రణాళిక మన రాష్ట్రంలో ఎప్పటి నుంచి అమలులోకి వచ్చింది? ఇప్పుడు సవరించారు కదండి. పాఠ్య ప్రణాళిక మన రాష్ట్రంలో ఎప్పటి నుండి అమల్లోకి వచ్చిందంటే 1993 నుంచి 1994. నెక్స్ట్, నూతన విద్యా విధానము NEP 2020 అనేటటువంటిది సూచించిన విద్యా విధానం యొక్క దశలు ఏమిటి? 5, 3, 3, 4. ఇక్కడ 5, 3, 3, 4 అన్నమాట. ఇక్కడ మనకి 5 అనేసరికి 1, 2 మాత్రమే కాకుండా నర్సరీ, LKG, UKG కూడా ఉంటుందండి. ఇక్కడ రాయలేదు, చూసుకోలేదు. నర్సరీ, LKG, UKG ఉంటూ 1, 2 ఉంటుంది. అలాగే 3 అంటే 3, 4, 5. అగైన్ 3 అంటే 6, 7, 8. లాస్ట్లో చివరిలో 4 అంటే 9th నుంచి ఇంటర్మీడియట్ వరకు అని అర్థం. ఓకేనండి. ఇక్కడ నర్సరీ, LKG, UKG రాయలేదు, 1, 2 రాశాను. ఓకేనండి, 1, 2 మాత్రమే రాశాను. నెక్స్ట్, నూతన విద్యా విధానం అనేటటువంటి NEP 2020 యొక్క కమిటీకి అధ్యక్షత వహించినది ఎవరు? అధ్యక్షత వహించింది కస్తూరి రంగన్.
గణిత ఉపాధ్యాయునికి ఎడమ చేయి వంటిది ఏది? పాఠ్యపుస్తకం. ఎడమ చేయి వంటిది ఏదండి? పాఠ్యపుస్తకం. నెక్స్ట్, ప్రకల్పన పద్ధతిని ప్రవేశపెట్టినటువంటి శాస్త్రవేత్త, మొట్టమొదటిగా ప్రవేశపెట్టిన శాస్త్రవేత్త ఎవరు? గణిత ఉపాధ్యాయునికి ఎడమ చేయి వంటిది పాఠ్యపుస్తకం. నెక్స్ట్, ప్రకల్పన పద్ధతిని మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టినది ఎవరంటే కిల్ ప్యాట్రిక్. ఈ పద్ధతికి సమగ్రమైనటువంటి రూపాన్ని ఇచ్చిందైతే స్టీవెన్సన్. సమగ్రమైన రూపాన్ని ఇచ్చింది ఎవరంటే స్టీవెన్సన్. నెక్స్ట్, ప్రాథమికోన్నత తరగతుల్లో ప్రాజెక్టు పద్ధతి ఉండాలి అని సూచించినటువంటి శాస్త్రవేత్త లేదా మొట్టమొదటి వ్యక్తి ఎవరు? చూడండి, ప్రాథమికోన్నత తరగతుల్లో ప్రాజెక్టు పద్ధతి అనేటటువంటిది ఉండాలని సూచించిన శాస్త్రవేత్త ఎవరు? జాన్ డ్యూయి. నెక్స్ట్ వన్, రాష్ట్రంలో పాఠ్యపుస్తకాలు అనేటటువంటివి ఎవరి ఆధ్వర్యంలో అభివృద్ధి చెందుతాయి? ఎస్సీఈఆర్టీ. భాషేతర పుస్తకాలు అనేటటువంటివి అన్నీ ప్రస్తుతం ఏ పద్ధతిలో అమర్చడం జరిగింది? భాషేతర పుస్తకాలు, భాషా పుస్తకాలు కాదు. ఈ భాషేతర పుస్తకాలన్నీ కూడా ప్రస్తుతం ఏ పద్ధతిలో అమర్చడం జరిగినది అంటే ఏకకేంద్ర ప్లస్ సర్పిల విధానం. ఏకకేంద్ర విధానం మరియు సర్పిల విధానంలో అమర్చడం జరిగింది. బోధనాభ్యసన కార్యక్రమంలో ఉపయోగించే మొట్టమొదటి బోధనోపకరణం ఏది? మొట్టమొదటి బోధనోపకరణం పాఠ్యపుస్తకం. నెక్స్ట్ వన్, పాఠ్యపుస్తకం అనేటటువంటిది పాఠ్యపుస్తకం ఒక బోధనోపకరణం. పాఠ్యపుస్తకం ఒక బోధనోపకరణం అని అన్నది ఎవరు? వెబ్స్టర్. పాఠ్యపుస్తకమే ఒక బోధనోపకరణం అని చెప్పి అన్నది ఎవరంటే వెబ్స్టర్. గెస్టాల్ట్ వాదానికి బలాన్ని ఇచ్చేటటువంటి బోధన విధానం లేదా ఉపగమం ఏది? గెస్టాల్ట్ వాదానికి బలాన్ని ఇచ్చేటటువంటి బోధన విధానం లేదా ఉపగమం ఏది? శీర్షిక ఉపగమం. అలాగే పద్ధతులకు వచ్చేసరికి యూనిట్ అనేటటువంటిది, యూనిట్ ఉపగమం కూడా అవుతుందన్నమాట. యూనిట్ ఉపగమం కూడా అవుతుంది, శీర్షిక ఉపగమం కూడా అవుతుంది. నెక్స్ట్ వన్, కానీ ఇక్కడ బలాన్ని ఇచ్చేటటువంటి బోధన విధానం ఏది అని అంటే శీర్షిక ఉపగమం. పునాదుల మీద, గెస్టాల్ట్ వాదం పునాదుల మీద నిర్మించబడింది. అంటే గెస్టాల్ట్ వాదం ఆధారంగా నిర్మించబడినటువంటి ఉపగమం ఏదంటే యూనిట్ ఉపగమం. ఓకేనండి. నెక్స్ట్ వన్, ఒక పాఠ్యాంశము ఒక తరగతిలో తప్ప మరి ఏ ఇతర తరగతుల్లో కూడా పునరావృతం కాకపోతే అది ఏ పద్ధతి అవుతుంది? శీర్షిక పద్ధతి అవుతుంది లేదా శీర్షిక ఉపగమం. ఒక పాఠ్యాంశం ఒక తరగతి తర్వాత మిగిలిన తరగతులలో కఠినత్వాన్ని బట్టి పునరావృతం కావడం ఏకకేంద్ర విధానం. ఒక పాఠ్యాంశం ఒక తరగతిలో తప్ప ఒక తరగతిలోనే వాటి కఠినత్వానికి అనుకూలంగా పునరావృతం కావడం, ఒకే తరగతిలో పునరావృతం కావడం. చూడండి, ఇప్పుడు సర్పుల విధానం. ఈ సర్పుల విధానం ఏంటవుతుంది? 3 లేదా 4 నెలల తర్వాత మళ్ళీ అది రిపీట్ అయ్యి వస్తుంది కదా. అందువల్ల ఒకే తరగతిలోనే కదా రిపీట్ అవుతుంది. 3 లేదా 4 నెలల తర్వాత మళ్ళీ వస్తుందంటే అక్కడ ఒకే తరగతిలో రిపీట్ అవుతుంది అని అర్థం. అన్ని పాఠాలు కాదు, కొన్ని పాఠాలు అలా అమర్చారనమాట. నెక్స్ట్, పౌరశాస్త్రం అనే పదాన్ని తొలగించి సాంఘిక రాజకీయ శాస్త్రంగా పేరు మార్చింది ఎవరు? పౌరశాస్త్రం అనేటటువంటి పదాన్ని తీసేసి సాంఘిక రాజకీయ శాస్త్రంగా పేర్కొన్నది ఎవరంటే NCF 2005 అన్నమాట. సాంఘిక శాస్త్ర బోధనలో ఇతివృత్త విధానాన్ని ప్రవేశపెట్టినది ఎవరు? ఇప్పుడు ఇతివృత్త విధానమే కదండి ఇప్పుడు ఉంది. ఈ ఇతివృత్త విధానాన్ని ప్రవేశపెట్టింది ఎవరంటే NCF 2005. మనకు ఆప్షన్స్లో 2 ఇచ్చారనుకోండి, APSCF 2011 కూడా ఇస్తే 2 పెట్టవచ్చు. అంటే రెండింటికి అక్కడ ప్రాధాన్యత అడిగితే, అంటే 1 and 2 అని అడిగితేనే అక్కడ ఇవ్వండి. లేదు ఒక్కటే అడిగితే మాత్రం NCF 2005. అంటే దీన్ని కొనసాగించమని చెప్పింది కాబట్టి NCF 2011 అనమాట. APSCF 2011. వీటిని విధానాన్ని మొట్టమొదటిగా ప్రవేశపెట్టింది ఎవరంటే NCF 2005. ఎందుకంటే మనకు ముందు మాటలో కూడా ఉంటుంది ప్రతి పాఠంకి. నెక్స్ట్ వన్, ఇక్కడ చూడండి, 6, 7, 8 తరగతుల్లో సాంఘిక శాస్త్ర పాఠ్యపుస్తకాలు అనేటటువంటివి 6, 7, 8 తరగతుల్లో సాంఘిక శాస్త్ర పాఠ్యపుస్తకాలు అనేటటువంటివి ఏ విధానంలో రూపొందించారు? రూపొందించారంటే సమ్మిళిత విధానంలో రూపొందించారు. భౌగోళిక శాస్త్రము, చరిత్ర, రాజనీతి శాస్త్రము, అర్థశాస్త్రం అని విడివిడిగా కాకుండా ఇతివృత్తాల ఆధారంగా రూపొందించారన్నమాట. ఇతివృత్తాల ఆధారంగా రూపొందించారు. అలా వేరువేరుగా ఉన్నాయండి ఇప్పుడు పాఠ్యపుస్తకాల్లో. అలా వేరువేరుగా లేకుండా ఇతివృత్తాల ఆధారంగా రూపొందించారు. 9, 10 తరగతులలో అంశాల పద్ధతిలో
అంశముల పద్ధతిలో రూపొందించడం జరిగింది. నెక్స్ట్ వన్, సాంఘిక శాస్త్ర పాఠ్యపుస్తకాలలో పాఠ్యాంశం మధ్య మధ్యలో ఇచ్చినటువంటి బాక్సులలో అంశాలు మరియు పాఠ్యాంశాల చివరన మీ అభ్యసనాన్ని మెరుగుపరుచుకోండి అని ఇచ్చిన అంశాలు. చూడండి, బాక్సులలో అంశాలు ఏమిచ్చారు? మీకు తెలుసా అనేటటువంటి అంశాలు ఇచ్చారు. ఇక్కడ బాక్సులలో మీకు తెలుసా అనే అంశాలు ఇచ్చారు, పాఠ్యాంశం చివరన మీ అభ్యసనాన్ని మెరుగుపరచుకోండి అని ప్రశ్నలు ఇచ్చారు. ఈ రెండు ఎందుకు ఉద్దేశించినవంటే విద్యార్థులు పాఠ్యపుస్తకం యొక్క పరిధిని దాటి ఆలోచించడం కోసం, పాఠ్యపుస్తకం యొక్క పరిధిని దాటి ఆలోచించడం కోసం. నెక్స్ట్ వన్, విద్యా బోధనలో పునాది రాయి వంటిది ఏది? విద్యా బోధనలో పునాది రాయి వంటిది ఏది అంటే పాఠ్యపుస్తకం పునాది రాయి లాంటిది. నెక్స్ట్, విద్యార్థికి మరియు ఉపాధ్యాయునికి బోధనాభ్యసన ప్రక్రియలో సహాయకారి ఏది? విద్యార్థికి మరియు ఉపాధ్యాయునికి బోధనాభ్యసన ప్రక్రియలో సహాయకారి పాఠ్యపుస్తకం. జ్ఞాన భాండాగారాలకు తాళం చెవులు ఏవంటే పుస్తకం. నెక్స్ట్ వన్, పౌరశాస్త్ర బోధనలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావాలని సూచించిన కమిటీ ఏది? పౌరశాస్త్ర బోధనలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావాలని చెప్పింది ఎవరంటే యశ్పాల్ కమిటీ. ద స్కూల్ మాస్టర్స్ అసిస్టెంట్ గ్రంథ రచయిత ఎవరంటే థామస్ డీల్వర్త్. తరగతి గది బోధనలో ఎక్కువగా ఉపయోగపడేటటువంటి బోధనోపకరణం ఏది? తరగతి గది బోధనలో ఎక్కువగా ఉపయోగించేటటువంటి బోధనోపకరణం ఏది అంటే పాఠ్యపుస్తకం. విద్యా ప్రణాళికను ఎన్ని సంవత్సరాలకు ఒకసారి పునర్వ్యవస్థీకరణ జరుగుతుంది? విద్యా ప్రణాళిక అనేటటువంటిది ఎన్ని సంవత్సరాలకు ఒకసారి పునర్వ్యవస్థీకరణ జరుగుతుంది అంటే 10 సంవత్సరాలకు ఒకసారి. నెక్స్ట్ వన్, హంటర్ స్కోర్ కార్డులో ఎక్కువ పాయింట్లు కేటాయించబడినటువంటి అంశం ఏది? మనోవైజ్ఞానిక శాస్త్రము లేదా మనోవైజ్ఞానిక శాస్త్రాధారం. ఎన్ని పాయింట్లు అంటే 300 పాయింట్లు కేటాయించడం జరిగింది. అన్నింటికంటే ఎక్కువ పాయింట్లు మనోవైజ్ఞానిక శాస్త్రాధారం లేదా సూత్రానికి కేటాయించారు, 300 పాయింట్లు. తక్కువ పాయింట్లు దేనికి కేటాయించారంటే ఉపాధ్యాయునికి ఉపయోగపడే విధానికి 50 పాయింట్లు అనేటటువంటివి కేటాయించడం జరిగింది. నెక్స్ట్, వాగల్స్ స్కోర్ కార్డు ప్రకారం ఎక్కువ పాయింట్లు దేనికి కేటాయించారు? విషయం అంటే 300 పాయింట్లు అనే దానికి 300 పాయింట్లు కేటాయించడం జరిగింది. నెక్స్ట్ వన్, ప్రవర్తనలో ఆశించేటటువంటి మార్పుని ఏమంటారంటే స్పష్టీకరణలు అంటారు. హెర్బార్ట్ నమూనాలో అత్యధిక ప్రాధాన్యం కలిగినటువంటి సోపానం ఏది? విషయ సమర్పణ. నెక్స్ట్, నల్లబల్ల యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? నల్లబల్ల యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే విద్యా ప్రమాణాలు అనేటటువంటివి మెరుగుపరచడం. విద్యా ప్రమాణాలు మెరుగుపరచడమే నల్లబల్ల యొక్క ప్రాముఖ్యత అన్నమాట. 5E అనేటటువంటి నమూనాను సూచించిన వారు ఎవరు? రోగర్ బీబీ. యూక్లిడ్ యొక్క శోధనా పద్ధతిగా చెప్పబడుతున్నటువంటి పద్ధతి ఏది? యూక్లిడ్ యొక్క శోధనా పద్ధతిగా చెప్పబడుతున్నటువంటి పద్ధతి నిగమన పద్ధతి. మూల్యాంకనమునకు సంబంధించి గుణాత్మకం కానిది ఏది అంటే ఇంటర్వ్యూ. నెక్స్ట్, మొక్కల యొక్క సహజ వాతావరణము గురించి తెలుసుకోవడానికి విద్యార్థులకు ఉపయోగపడేది. సహజ సిద్ధ వాతావరణం గురించి తెలుసుకోవడానికి విద్యార్థులకు ఉపయోగపడేది వైవేరియం. మౌఖికంగా మరియు లిఖితంగాను భిన్న భావాలను దృక్పథాలను అందించేటటువంటి చర్చా విధానం ఏది? మౌఖికంగాను మరియు లిఖితంగాను. ఇది వ్యాఖ్యానాల సముదాయంగా ఉంటుంది. ఏది అంటే సింపోజియం సాంఘిక ఉద్గార పద్ధతిలో సింపోజియం అనేటటువంటిది ఒక భాగం కదండి, ఒక పద్ధతి. అది సాంఘిక ఉద్గార పద్ధతిలో ఎక్కువగా ఉపయోగించేటటువంటిది సింపోజియమే అన్నమాట. నెక్స్ట్ వన్, ప్రాక్టికల్ కరికులం స్టడీ అనేటటువంటి గ్రంథాన్ని రచించినది ఎవరు? ప్రాక్టికల్ కరికులం స్టడీ అనే గ్రంథాన్ని రచించినది బార్నిస్ డగ్లస్. ఒక్కో చిత్రాన్ని ఒక్కో యూనిట్గా పరిగణించేటటువంటి గ్రాఫ్ ఏది? చిత్రాలు అనగానే మీరు ఏ గ్రాఫ్ అంటే చిత్రాలు, అందులో రంగురంగుల చిత్రాలు ఉంటాయి అన్నమాట. చిత్రం అని పేరు కనిపిస్తే మీరు పిక్టోరియల్ గ్రాఫ్ లేదా చచ్చిద్ర గ్రాఫ్ అని గుర్తించండి. నెక్స్ట్, అక్షరాస్యతలో హెచ్చు తగ్గులు సూచించేటటువంటి
సూచించుటకు ఉపయోగించేటటువంటి గ్రాఫు. అక్షరాస్యత అన్నారు, ఇక్కడ ఒక అంశమే ఇచ్చారు. ఒక అంశానికి సంబంధించి గ్రాఫ్ ఏ గ్రాఫ్ అంటే బార్ గ్రాఫ్ అన్నమాట. ఒక అంశం అయితే బార్ గ్రాఫ్. నెక్స్ట్ వన్, దాన్ని దిమ్మరేఖ చిత్రం అని కూడా అంటాము, కమ్మీరేఖ చిత్రం. నెక్స్ట్ వన్, గుర్తులు చిహ్నాలు రూపంలో ఉన్నటువంటి అంశాలను గణిత వాక్యాల రూపంలో చదవడం. గుర్తులు చిహ్నాల రూపంలో ఉన్న అంశాలను గణిత వాక్యాల రూపంలో చదవడాన్ని వ్యక్తపరచడం అంటారు. నెక్స్ట్ వన్, సాంప్రదాయిక ఉపకరణాల స్థానంలో వెల తక్కువ, వెలలేని ఉపకరణాలు ఉపయోగించి బోధనను వాస్తవికంగా దగ్గరగా మలచాలని సూచించినది ఎవరు? ఎన్పిఈ 86. విద్యార్థి సంఖ్యారేఖపై భిన్నాలను సూచిస్తాడు. ఇది ఏ విద్యా ప్రమాణాన్ని సూచిస్తుంది? సంఖ్యారేఖపై సూచించడం. చూడండి, సంఖ్యారేఖపై సూచించడం కానీ, పట రూపంలో చూపించడం కానీ, పటాలు రూపంలోని, సంఖ్యా రూపంలోని, నెక్స్ట్ దిమ్మరేఖ చిత్ర రూపంలో కానీ ఇలా ఎలా చూపించినా సరే అది దృశ్యీకరణ, గ్రాఫ్ రూపంలో కానీ దృశ్యీకరణ ప్రాతినిధ్యపరచడం అంటారు. నెక్స్ట్ వన్, మనిషిలో ఆత్మ ఎటువంటిదో సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు అటువంటివాడు. మనిషిలో ఆత్మ ఎటువంటిదో సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు అటువంటివాడు అని అన్నది ఎవరు? కొఠారి కమిషన్. అనగననగరాగా మతిస ఇల్లుచునుండు అను పద్యమును సమర్థించేటటువంటి మోరిసన్ యొక్క నమూనా. మోరిసన్ యొక్క నమూనాలో 5వది అయినటువంటి వల్లే వేయడం అనేది 5వది. ఇదే అనగననగరాగా మతిశైలుచునుండు పదే పదే చదవడాన్ని వల్లే వేయడం అంటారు. దాన్ని సమర్థిస్తుంది అన్నమాట. మోరిసన్ యొక్క ఏ సోపానం హెర్బర్ట్ యొక్క సోపానాల్లో మొదటి సోపానాన్ని పోలి ఉంది? మోరిసన్ యొక్క ఏ సోపానం అంటే అన్వేషణ అనేటటువంటి మొదటి సోపానమే హెర్బర్ట్ యొక్క మొదటి సోపానాన్ని పోలి ఉందన్నమాట. నెక్స్ట్ వన్, హెర్బర్ట్ సోపానాల్లో చివరి సోపానం ఏది? చివరి సోపానం ఏదంటే పునర్విమర్శ. ఒక విద్యా సంవత్సరం ప్రారంభంలో నిర్మించేటటువంటి ప్రణాళిక ఏది? విద్యా ప్రణాళిక. విద్యా ప్రణాళికలో మనం రాసేటప్పుడు ఏంటంటే అన్ని రకాల సెలవు దినాలు కూడా గుర్తుపెట్టుకోవాలి, పరీక్షల రోజులు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇలా అంటే ఏ రోజుల్లో ఏమేమి వస్తాయి అవి తీసేసి వార్షిక ప్రణాళికను నిర్మించుకోవాలి. కాబట్టి సెలవులు, పరీక్ష రోజులు ఇవన్నీ కూడా చూసుకోవాలన్నమాట. నెక్స్ట్ వన్, విద్యార్థి చూడగల పరస్పర సంబంధం గల పాఠ్య విషయం గల సమైక్య భాగమే యూనిట్. విద్యార్థి చూడగల పరస్పర సంబంధం గల పాఠ్య విషయం గల సమైక్య భాగమే యూనిట్ అని చెప్పినది ఎవరంటే ప్రిస్టన్ చెప్పారనమాట. పగిలిన వస్తువులు నమోదు చేసే రిజిస్టర్ అంటే బ్రేకేజ్ రిజిస్టర్. సేవేజ్ గ్రామ్ ప్రకారం ప్రాథమిక పాఠశాలలో బెంచీల మధ్య ఎంత దూరం ఉండాలండి? 1 మీటర్ దూరం అనేటటువంటిది ఉండాలి. గణిత వాక్యాలు చదవడం, గణిత ఆలోచనలు సొంత మాటల్లో వివరించడం. గణిత వాక్యాలు చదవడం, అదే వాక్యాలు అనేటటువంటివి చెప్పడం, సొంత మాటల్లో వివరించడం ఏమవుతుందంటే అది వ్యక్తీకరణ అవుతుంది. నెక్స్ట్ వన్, వ్యక్తీకరణ తెలుసు కదండి. గుర్తుల రూపంలో ఉన్నదాన్ని కానీ, సంఖ్యా రూపంలో ఉన్నదాన్ని చిత్రాల రూపంలో ఉన్నదాన్ని కానీ, పట్టిక రూపంలో ఉన్నదాన్ని కానీ దేనినైనా సొంత మాటల రూపంలో చెప్పగలగడం, అదే వ్యక్తీకరణ. నిర్మాణాత్మక మూల్యాంకనంలో అత్యధిక మార్కులు కేటాయించబడినటువంటి అంశం ఏది? అత్యధిక మార్కులు కేటాయించబడిన అంశం ఏదంటే లఘు పరీక్ష. దీనికి 20 మార్కులు కేటాయించబడ్డాయి, 40%. సంగ్రహణాత్మక మూల్యాంకనంలో అత్యధిక మార్కులు కేటాయించబడింది ఏది అంటే మనకి సైన్స్కి వచ్చేసరికి విషయావగాహన. నెక్స్ట్ మ్యాథ్స్కి వచ్చేసరికి సమస్య సాధన అనమాట. నెక్స్ట్ సైన్స్కి వచ్చేసరికి విషయావగాహన 20 మార్కులు కేటాయించబడ్డాయి, 40%. మ్యాథ్స్కి వచ్చేసరికి సమస్య సాధన 25 మార్కులు, 50%. సగం మార్కులు దానికే. నెక్స్ట్ బ్లూ ప్రింట్ యొక్క నిలువు వరుసలో పొందుపరచాల్సినవి ఏంటి? నిలువు వరుసలో ఏమేస్తాం చెప్పండి? పాఠ్యాంశాలు అనేటటువంటివి వేస్తాము. సంకలన లేదా సంగ్రహణాత్మక మూల్యాంకనంలో గణిత పరిసరాల విజ్ఞానం యొక్క విద్యా ప్రమాణాలు ఏంటి? గణిత విద్యా ప్రమాణాలు 5 మనకు తెలిసిందేని. పరిసరాల విజ్ఞానం అంటే సైన్స్ అండ్ సోషల్ వీని యొక్కవి అయితే 6 అవుతాయి అన్నమాట విద్యా ప్రమాణాలు. నెక్స్ట్ వన్, విద్యార్థుల్లో మానవ సంబంధాలను లేదా సాంఘిక సంబంధాలను గుర్తించేటటువంటి మూల్యాంకన పరికరం ఏది?
మానవ సంబంధాలను మరియు సాంఘిక సంబంధాలను గుర్తించేటటువంటి మూల్యాంకన పరికరం. దీన్నే సోషియోగ్రామ్ అంటారు. సాంఘిక మితి లేదా సాంఘిక మాపనం. మనం ఆల్రెడీ చెప్పుకున్నామండి. ఏకాకి, తారక. ఒంటరిగా ఉండేవాళ్ళని ఏకాకి అని, అందరిలో కలిసి ఉండేవాడిని తారక అంటారు కదండి. అదే అనమాట సాంఘిక సంబంధాలు. వాళ్ళు విద్యార్థులు ఇతర వ్యక్తులతో, ఇతర విద్యార్థులతో ఎలా ప్రవర్తించగలుగుతున్నారు, ఎలా కలిసిమెలిసి ఉండగలుగుతున్నారు అని కొలిచేదనమాట సాంఘిక మితి. ఇవి చేయండి అనేటటువంటి శీర్షికతో పాఠ్యపుస్తకాల్లో ఏర్పాటు చేయటం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? ఎందుకు అవి ఏర్పాటు చేశారంటే విద్యార్థులలో ఆత్మాశ్రయత పెంపొందించడం కోసం. విద్యార్థుల్లో ఆత్మాశ్రయత పెంపొందించడం కోసం. నెక్స్ట్ వన్, నిర్మాణాత్మక మూల్యాంకనంలో గల విద్యా ప్రమాణాల సంఖ్య ఎంత? నిర్మాణాత్మక మూల్యాంకనంలో ఎన్ని విద్యా ప్రమాణాలు ఉన్నాయి? 4 విద్యా ప్రమాణాలు. నెక్స్ట్ వన్, అత్యధిక లక్ష్యాత్మకత కలిగి, అంటే తెలుసు కదా, పిల్లల ప్రతిస్పందనలు, నెక్స్ట్ పిల్లల రాతహంసాలు, ప్రాజెక్టు పని, లఘు పరీక్ష. నెక్స్ట్ అత్యధిక లక్ష్యాత్మకత కలిగినటువంటి గణనం చేయడం తేలిక. అంటే లక్ష్యాత్మకత కలిగి గణనం చేయటం అనేటటువంటిది తేలికయ్యి మాపనంలో వైవిధ్యం లేనటువంటి ప్రశ్నల రకం. లక్ష్యాత్మకత కలిగి ఉండాలి, గణన తేలిక అయి ఉండాలి, మాపనంలో వైవిధ్యం ఉండకూడదు. ఇలాంటి ప్రశ్నలు ఏవి అంటే బహుళైచ్ఛిక ప్రశ్నలు. జట్టు కృత్యాలు మాత్రమే ఇవ్వగలిగినటువంటి ప్రశ్నలను పాఠ్యపుస్తకాలలో ఏ శీర్షికతో ఇవ్వబడ్డాయి? ఓన్లీ జట్టు కృత్యాలు మాత్రమే ఇవ్వాలన్నమాట. వాటికి ఏ శీర్షికతో ఇవ్వబడ్డాయంటే ఆలోచించండి, చర్చించండి అని. బ్లూ ప్రింట్లో లేనటువంటి భారత్వ రకము. బ్లూ ప్రింట్లో ఇటువంటి భారత్వం అనేటటువంటిది ఉండదు. ఏది ఉండదంటే కఠిన స్థాయి భారత్వం. సింపోజియంను వ్యాఖ్యానాల సముదాయం అని సూచించిన వారు ఎవరు? స్ట్రక్ అనేటటువంటి మహాశయుడు. సమాధాన పత్రం యొక్క స్థిరత్వాన్ని తెలిపేటటువంటిది ఏది అంటే ఇప్పుడు మనం రాసిన టెట్ ఎగ్జాము, డిఎస్సి ఎగ్జామ్స్ అమ్మ, అవి ఎంతమంది ఎవరు దిద్దినా వాటి యొక్క మూల్యాంకనం ఒకేలాగా వస్తుంది. అవునా కదా? వాటినే ఎంతమంది ఎవరు దిద్దినా ఒకేలాగా మూల్యాంకనం వస్తే దాన్ని మనం లక్ష్యాత్మకత అని చెప్పుకుంటారనమాట. నెక్స్ట్ మూల్యాంకన ఫలితం వస్తే. నెక్స్ట్ ఉపాధ్యాయుడు ఏ లక్ష్యాన్ని అయితే మాపనం చేయాలనుకున్నాడో అదే లక్ష్యాన్ని మాపనం చేయగలిగితే ఆ ప్రశ్నాపత్రం దేనిని కలిగి ఉన్నట్లు? దేన్ని కలిగి ఉన్నట్లండి? లక్ష్యం. ఏ లక్ష్యం గురించి అయితే మాపనం చేయాలనుకున్నాడో అదే లక్ష్యం నెరవేరితే దానికి సప్రమాణత ఉన్నట్లు అనమాట. ఓకేనండి. థ్యాంక్ యూ ఎవరీవన్.